హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు బ్రాహ్మణపల్లి విలేజ్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కేవలం 58 lakhs మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. బ్రాహ్మణపల్లి విలేజ్కి ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ కాదు, కానీ అన్ని రకాల హెచ్ఎండిఏ డెవలప్మెంట్స్తోని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఇల్లులు ఎలా ఉన్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్న మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మీ ముందు తెస్తున్నందు కాబట్టి మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే, చిన్న లైక్ చేయడం ద్వారా మాకు ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మాకు కాల్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్లో ఇల్లులు ఎలా ఉన్నో చూద్దాం. చూసుకోండి, ఈ ప్రాజెక్ట్లో అయితే అన్ని ఇల్లు ఉన్నాయన్నమాట. అంటే రెడీ టు మూవ్ ఇల్లులు ఉన్నాయి. మొత్తం 10 houses కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 5 ఏమో 125 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ ఉన్నాయి, ఒక 5 ఏమో 150 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ ఉన్నాయన్నమాట. అన్ని ఫేసింగ్ మీకు ఈస్ట్ అంటే ఈస్ట్ ఉంది, వెస్ట్ అంటే వెస్ట్, నార్త్ సౌత్ అన్ని రకాల ఫేసింగ్స్ తోని మనకి ఇల్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు చూసుకోండి, ఇది జీపీ లేఅవుటే, కానీ హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం సిసి రోడ్స్, అది 30 feet వైడ్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇండ్లకి వెళ్ళిపోయే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంత మంచి ఉంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఉంటుంది. ఇది ఏదైతే మీరు మెయిన్ రోడ్ చూస్తున్నారో, తొర్రూరు నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళే మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఇంకా లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ సాగర్ హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు పక్కన విజయవాడ హైవే నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు చుట్టుపక్కల కూడా నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనవి అకాడమిక్ హైట్స్ ఇంజాపూర్ లో ఉంటుంది. ఇటు పక్కన మనకి తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. హయత్ నగర్ లో క్యాండోషన్ స్కూల్ ఉంటుంది అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫ్యూచర్ లో మనకి హయత్ నగర్ మెట్రో కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఈ లొకేషన్ ఇంకా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడైతే తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి మీరు త్వరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మోడల్ హౌస్ చూద్దాం. మోడల్ హౌస్ చూసి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే మోడల్ హౌస్ ఇదే. కాకపోతే ఇల్లు సోల్డ్ అవుట్ అయిపోయింది. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఇల్లు చూపిస్తాను. మిగతా 9 houses కూడా ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇది ఒకటి కంప్లీట్ అయింది కాబట్టి మీది ఒక్కటి చూపించడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఒక హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం ఎలా గేటెడ్ కమ్యూనిటీ ఎలా తయారు చేస్తారో జీపీ లేఅవుట్ ఉంచుకొని కూడా వీళ్ళు అదే నార్మ్స్ ప్రకారం మనకి డెవలప్ చేశారనమాట. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. రోడ్ కి అతి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. దీని ముందు చూసుకుంటే మనం 30 feet సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. డాంబర్ రోడ్ కూడా కాదు, సీసీ రోడ్. ర్యాంప్ కూడా చూసుకుంటే ఎంత హైట్ ఉందో. మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ మోడల్ హౌసే. ఇల్లు సోల్డ్ అవుట్ అయిపోయింది. మీరు పార్కింగ్ కూడా చూసుకోండి. పార్కింగ్ కూడా చాలా బాగుంది. 125 స్క్వేర్ యార్డ్స్ లో చాలా మంచి ప్లానింగ్ తో ఈ ఇల్లు ఎలా ఉందో అదే విధంగా మనకు 125 స్క్వేర్ యార్డ్స్ కూడా హౌసెస్ ఉంటాయి. ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ కూడా ఉన్నాయి. దాని ప్రైస్ 68 lakhs చెప్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కావాలనుకుంటే 150 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ కూడా చూపిస్తారనమాట. ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ గా ఉన్నా చాలా బాగుంది. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగున్నారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి చూసుకోండి, మెట్ల కింద చాలా స్పేస్ ఉంది. ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా, లేకపోతే ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా సెట్ బ్యాక్స్ చూసుకోండి. దాదాపుగా 2 feet సెట్ బ్యాక్ వదిలారు. సో మనకి మెట్ల కింద ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ లో మనకి తాండ్రు బండలు ఇవ్వడం జరిగింది బ్లాక్ పట్టితోని. చాలా నీట్ గా ఉంది కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుల్ వాటర్. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్. ఇది వచ్చేసి మనకి 2000 లీటర్ కెపాసిటీ సంప్ అన్నమాట. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అండర్ తుర్కియాంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, చూసుకోండి డోర్స్ కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయో. డోర్స్ కానీ, హార్డ్వేర్ కానీ, గ్లాస్ ఫ్రేమ్స్ కానీ, గ్లాస్ డిజైన్స్ కానీ, అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టడం జరిగింది. ఇటు పక్కన చూసుకోండి, సెట్ బ్యాక్ కూడా ఎంత బాగుందో. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ లో చాలా బాగా కట్టారు. ఇల్లు సైజెస్ చాలా బాగున్నాయి. మనకి 22.5 x 50 సైజెస్ తో ఉంది. 22.5 x 50 సైజెస్ తో ఇల్లు ఉందన్నమాట. ఫ్రెండ్స్, చూసుకోండి, హాల్ అయితే చాలా నీట్ గా ఉందన్నమాట. మనకి టైల్స్ కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. మంచి టైల్స్ ఉండడం వల్ల మనకు నీట్ గా అనిపిస్తుంది అనమాట. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎంత నీట్ గా ఉందో. మంచి వుడ్ కలర్స్ తోని, మంచి వైట్ కాంబినేషన్ లో ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ కిచెన్. ఇది మీరు ఇక్కడ డైనింగ్ ఏరియా వాడుకునే విధంగా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, కిచెన్ కూడా చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. సో మనకి మంచి
బ్లాక్ గ్రానైట్ తో ప్లాట్ఫామ్ ఇచ్చారు, విండో ఉంది, సజ్జలు కూడా ఉన్నాయి అనమాట. మన కబోర్డ్స్ చేసుకుంటే మంచి కబోర్డ్స్ కూడా చాలా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే పూజ గది అటు పక్కన కూడా మనకు వాస్తు ప్రకారం ఒక డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. మీరు స్విచ్చెస్ చూసుకున్నా కానీ ఏది చూసుకున్నా కానీ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడైతే చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, డోర్స్ ఎంత బాగుందో చూసుకోండి, మంచి డిజైన్ తోని. హార్డ్వేర్ కూడా టచ్ చేస్తే అర్థమైపోతుంది, ఎంత బాగుంది అనమాట హార్డ్వేర్. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత బాగుందో, మంచి స్పేషియస్ గా ఒక 6x6 మంచం పట్టంగా కూడా తిరిగే విధంగా స్పేస్ అవుతుంది. మనకి మంచి కబోర్డ్స్ చేసుకునే విధంగా సెల్ఫ్లు అయితే సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. ఎంత పెద్ద బీరువా పట్టే విధంగానే స్పేస్ ఇవ్వడం జరిగింది. మనకి గ్రిల్స్ ఇచ్చారు అండ్ యూపీవీసీ విండోస్ ఉన్నాయి, దోమల తెర కూడా ఇవ్వడం జరిగింది దానికి. సో ఇక్కడ ఇవి కూడా వేసి పెట్టారు అన్నమాట, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్, మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. పైన వరకు కూడా మనకి మంచి టైల్స్ అయితే చాలా అందంగా తీర్చిదిద్దారు అనమాట. ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇల్లు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో, సింపుల్ గా ఉన్నా కానీ మంచి కలర్స్ తో చాలా బాగా అట్రాక్టివ్ గా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ దీని పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. సో కన్స్ట్రక్షన్ లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగుంది ఇల్లు. సేమ్ అదే డోర్ మంచి డిజైన్ తో ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ఉంటుంది అనమాట. సోఫాలు వేసుకున్న చాలా బాగుంటుంది అటు పక్కన. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఇద్దరు పిల్లలు ఉండే విధంగా, 2 దివాన్లు వేసుకునే విధంగా చాలా బాగుంది. సెల్ఫ్ కూడా చాలా సరిపడించారనమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉండడంలో చాలా బాగుంది. ఒకసారి పైకి వెళ్దాము, పైకి వెళ్ళి మీకు ఒకసారి లొకాలిటీ చూపిస్తాను. లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది, రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మొత్తం 10 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. అందులో 5 వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్, 22.5x50 సైజ్ తో ఉంటుంది. ఇంకా 5 వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ 30x45 సైజ్ ఉంటుంది అనమాట. 150 స్క్వేర్ యార్డ్స్ హౌసెస్ 68 lakhs చెప్తున్నారు. మీకు 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ మొత్తం ఇన్లే ఉన్నాయన్నమాట. సో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. మీకు ప్రైజెస్ చెప్పాను, బ్యాంక్ లోన్ గురించి చెప్పాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ కి రావాలన్నా కానీ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీరు డైరెక్ట్ ఓనర్ కి కాల్ చేయండి. మా నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. చిన్న లైక్ చేయడం ద్వారా ఇంకా కష్టపడి మాకు వీడియోస్ చేసే శక్తి వస్తుంది అనమాట. ప్లీజ్ మీ లైక్ ద్వారానే మేము ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.